పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కేశవరం గ్రామంలో ఈరోజు రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. ప్రస్తుతం మనతో అగ్రికల్చర్ యూనివర్సిటీ మేడం గారు ఉన్నారు, ఆమెతో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీదేవి. నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చాము. నేను శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మేము రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంని మే 5 నుంచి జూన్ 13 వరకు అనేక గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు మేము కేశవరం గ్రామానికి వచ్చాము. ఈ కార్యక్రమం ద్వారా మేము 6 అంశాల గురించి అవగాహన కల్పించడానికని మేము వచ్చాము. దీంట్లో భాగంగా తక్కువ యూరియాని వాడాలి, దానివల్ల సాగు ఖర్చును మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా అవసరం మేరకు రసాయనాలు మరియు వీడిసైడ్స్ వాటిని వినియోగించుకోవాలి. అప్పుడు మనం నేల తల్లి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా రసీదుల్ని భద్రపరచుకోవాలి, ఎందుకంటే అవి మన కష్టకాలంలో మనకు అవి పనికొస్తాయి. అవే కాకుండా సాగునీటిని మనము ఆదా చేసుకోవాలి. అంతేకాకుండా పంట మార్పిడిని మనం చేసుకోవాలి. ఒకటే పంట కాకుండా అనేక రకాల పంటలను మనం మార్పిడి ద్వారా చేసినప్పుడు అధిక ఆదాయం రైతులకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా మొక్కల్ని కూడా మనం పెంచుకున్న ద్వారా సస్యశ్యామలం చేసుకోవచ్చు గ్రామాల్ని అనే 6 అంశాల మీద అవగాహన కలిగించడానికి ఈ రైతుల యొక్క సమస్యలను తెలుసుకొని యూనివర్సిటీకి మేము డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలను నేరుగా వారి దగ్గర నుంచి తెలుసుకొని మనము యూనివర్సిటీలో చర్చించుకోవడం కోసం ఈ గ్రామానికి రావడం అనేది జరిగింది. ఈరోజు రైతు అవగాహన సదస్సులో భాగంగా కేశవరంలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుండి విచ్చేసినటువంటి శాస్త్రవేత్తలు మన రైతులకు వివిధ అంశాలపైన అవగాహన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏందంటే మనము రైతులు ఫ్రీక్వెంట్గా 3 పంటలు కూడా మనం వరే పండిస్తున్నాం కాబట్టి సరైన దిగుబడి తీయలేకపోతున్నాం. ఈ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం పంట మార్పిడి అనేది మనకు చాలా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం అవే పంటలు కాకుండా మన ముఖ్యంగా ఏంటంటే మన భూసార పరీక్షలు కూడా చేయించుకొని మన యొక్క భూమి యొక్క గుణాలకు అనుగుణంగా మనం పంటలు మార్చుకున్నట్టయితే మనం అధిక దిగుబడి పొంది మనం మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అందరూ కూడా ఒకటే పంట వేయకుండా మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా పంటలు వేసుకొని, ఎందుకంటే మనకు హైదరాబాదు నగరం చాలా దగ్గరుంది కాబట్టి ముఖ్యంగా కూరగాయలు, పండ్ల తోటలు ఇవన్నీ కూడా పెంచుకున్నట్టయితే ఒరే కాకుండా మనకు మంచి రేటు లభించే అవకాశం ఉంది. అదేవిధంగా గత 10 సంవత్సరాలలో రైతులకు రైతు బంధు ఇస్తున్నామనే సాకుతోటి రైతులకు అవసరమైనటువంటి పనిముట్ల మీద సబ్సిడీ పూర్తిగా ఎత్తేయడం జరిగింది ప్రభుత్వం. కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ అనుకోండి, లేకపోతే మైక్రో ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్స్ మరియు ఇంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా రైతులకు ఎలాగా అందించలేకపోయింది గవర్నమెంటు. ఇప్పుడు రైతు ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన కాబట్టి మళ్ళీ రైతులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో డ్రిప్ ఇరిగేషను, మైక్రో ఇరిగేషను, ఇంప్లిమెంట్స్ అన్నిటి మీద కూడా సబ్సిడీ మళ్ళీ స్టార్ట్ చేసి రైతుల్ని కూడా మంచి స్థితిలో చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతులు, మన హార్టికల్చర్ ఆఫీసర్స్, ఈ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా ఫ్రీక్వెంట్గా మన గ్రామాలను సందర్శిస్తారు కాబట్టి వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని మంచి పంటలు, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు పండించి మంచి దిగుబడి సాధించి ఆర్థికంగా మంచి స్థాయిలో స్థిరపడాలని కోరుకుంటున్నాం. ఈరోజు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమము ముడ్చింతలపల్లి మండలము కేశవరం గ్రామంలో తీసుకోవడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వంలో రైతులకు దగ్గరవుతూ రైతుల దగ్గరనే శాస్త్రవేత్తలను తోలిచ్చి ఎక్కడైతే రైతులు ఊర్లలో ఉంటారో అక్కడికే రైతు శాస్త్రవేత్తలను మరియు అగ్రికల్చర్ ఆఫీసర్స్ని మరియు హార్టికల్చర్ వాళ్ళని దగ్గరికి తీసుకెళ్ళి రైతులతోటి సమావేశపరిచి ఏ భూమిలో ఏ పంటలు పండుతాయి, ఏ పంటకి ఏ డిమాండ్ ఉంటుంది అనే విధంగా ఏది మన తెలంగాణ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము శాస్త్రవేత్తలను పంపించడము చాలా శుభపరిణామము. 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా రైతులకు ఇంతకుముందు చెప్పినట్టు రైతు బంధు ఆబంధిస్తున్నామన్న ఆలోచనతోని ప్రతి వస్తువు మీద
సబ్సిడీలు ఎత్తివేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అలాంటి సబ్సిడీలు అన్నీ కూడా విత్తనాల మీద కానీ, మందుల మీద కానీ, పరికరాల మీద కానీ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి రైతులకు. ఏది ఖచ్చితంగా అన్ని సబ్సిడీలు ఇస్తారు. కాబట్టి ముఖ్యంగా ఇంతకుముందు 10 సంవత్సరాలలో ఈ విత్తనాలు కూడా నకిలీ విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ అమ్మి రైతులను నట్టేట ముంచినట్టే చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతిరోజు రైతులను అధికారులతో సమీక్షించడం జరుగుతున్నది ఖచ్చితంగా. ఎందుకంటే నకిలీ విత్తనాల మీద కఠిన చర్యలు అంటే మరీ కఠిన చర్యలు ఉంటాయి. ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు చేయకుండా అరికట్టడానికి పీడీ యాక్టులు కూడా పెట్టడానికి ఏది ప్రభుత్వం నిర్ణయించింది. ఏది ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టడము మరియు పోలీస్ డిపార్ట్మెంటును కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంటును కానీ, మరియు ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరిని దీంట్లో భాగస్వామ్యం చేసి ఈ నకిలీ విత్తనాలను కూడా అరికట్టడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. మరియు రైతుకు అనుగుణంగా శాస్త్రవేత్తలు ఏ పంటలు పండుతాయి, పండ్ల తోటలు కానీ, పూల తోటలు కానీ, కూరగాయల తోటలు కానీ అవి సబ్సిడీలు ఏముంటాయి అనేది మాకు ముఖ్యంగా చెప్పాలంటే మేము మేడమ్స్ కూడా ఏది శాస్త్రవేత్తలకు చెప్పడము, ఏవేవైతే పంటలు ఉంటాయో వీటి మీద ఎక్కువ మంది సబ్సిడీ వచ్చే విధంగానే ఏది రైతుకే డైరెక్ట్ సబ్సిడీ ఇస్తే రైతు బాగుపడతాడు. కాబట్టి ప్రతి రైతుకు ఏవైనా సరే విత్తనాలు కానీ ఏవి కానీ సబ్సిడీ ఇచ్చే విధంగా కృషి చేస్తామని కోరుకుంటున్నాము. మరియు ఇక్కడ మా హార్టికల్చర్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు, శాస్త్రవేత్తలు అందరూ కూడా ప్రతి రైతు దగ్గరకు వచ్చి చెప్పడము, ఈరోజు 10 సంవత్సరాల తర్వాత రైతుల దగ్గర కనిపించడం అనేది ఒక శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ వచ్చి అనేది ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే విధంగా ఇలా వాళ్ళకు కూడా ఏదో ల్యాబ్లో కూర్చొని ఒక పరికరాన్ని తయారు చేస్తున్నాం, ఒక వస్తువును అదే ఒక విత్తనాన్ని తయారు చేస్తున్నాం అనే విధం కాకుండా ఖచ్చితంగా మేము పొయ్యి ఏదైతే చేను చెలుక ఇలాంటి విషయాలలో పోయి తిరిగి రైతుల దగ్గరనే తెలుసుకోవడము, వాళ్లకు మాకు అవగాహన కల్పించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఈ ప్రభుత్వంలో ఘన విజయంగా కోరుకుంటున్నాం. నా పేరు ఇంద్రసేనారెడ్డి, మాది కేశవరం విలేజ్, ముడిచింతలపల్లి మండల్. మా విలేజ్లో ఈరోజు రైతు ముంగటికి శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో మేమందరము పార్టిసిపేట్ చేయడం జరిగింది. శాస్త్రవేత్తలు మాకు సలహాలు సూచనలు బాగా ఇచ్చారు. యూరియా వాడకం గురించి కానీ, పంట మార్పిడి గురించి కానీ, వారిని కూడా మేము ఏమన్నా పరికరాలు ఉంటే మాకు అందుబాటులోకి సబ్సిడీకి కావాలని మేము కోరినాము. శాస్త్రవేత్తలు కూడా దాన్ని స్పందించి వాళ్ళు డిపార్ట్మెంట్కు మేము తెలియజేస్తాము, మీకు అందజేస్తామని చెప్పారు. అడవి పందుల బెడద కానీ, కోతుల బెడదల కానీ, మరీ ముఖ్యంగా బెండ, ఈ వంగ తెంపడానికి చాలా మహిళలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానికి ఒక పరికరం వచ్చిందని మేడం చెప్పారు, మా శాస్త్రవేత్త మేడం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన మేడం చెప్పారు. వాళ్ళని మేము అది కావాలి, మేము దానికి ఇస్తే మా మహిళలకు కొంచెం బాగుంటుందని దాని గురించి చెప్పినాము. ఇంకోటి ఏంటంటే మాకు మార్కెటింగ్లో భాగంగా మా చైర్మన్ గారిని, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మామూలుగా క్వింటాలు, 2 క్వింటాలు, 3 క్వింటాలు కందులు పండిస్తే పంట మార్పిడిలో ఇవాళ రేపు మాకు ఉన్న దాంట్లో పండించే ఈ పంటకు మా ఏరియాలో కూడా ఈ చిన్న చిన్న పంటలు మేము తీసుకొచ్చే కొనడానికి దానికి ఇప్పుడున్న వరి మార్కెట్ లాగే దానికి కూడా సహకారం చేయగలరని ఆయనకు మంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని మా చైర్మన్ గారిని కోరడం జరిగింది. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇంకా ఈ పంటల గురించి మాకు ఈ శాస్త్రవేత్తలను చెప్పడము చాలా బాగుంది. ఇంకా హార్టికల్చర్ వాళ్ళని సైంటిస్టులను కూడా మా దగ్గరికి రావాలని వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకున్నాము. ఇది మంచి ప్రోగ్రాం, బాగానే ఉందని మేము సంతృప్తి పడుతున్నాం. ప్రస్తుతం ఇక్కడికి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇక్కడికి రావడం జరిగింది. రైతులకు సంబంధించి వాళ్ళు ఏ పంటలు వేయాలి, ఈ కాలంలో ఏ పంటలు వేయాలి, యూరియా ఎంతవరకు వాడాలి అనేది దానిపైన ఈరోజు రైతులకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహుల్ యాదవ్ గారు మిగతా రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కార్తిక్ వర్మతో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.